చాలామంది రాజకీయ నాయకులు ప్రజల్ని అటు భూతకాలంలోనూ ఇటు భవిష్యత్ కాలంలోనూ ఉంచాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వర్తమానంలో ఉన్న విషయాల మీద జనం మాట్లాడకుండా చేసే ప్రయత్నం అది. తాజాగా చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద సుదీర్ఘ ప్రసంగం చేశారు. నిజానికి గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు గవర్నర్ ప్రసంగానికి రెట్టింపు సమయాన్ని తీసుకున్నారు. గవర్నర్ దాదాపు 50-60 నిమిషాల్లోగా తన ప్రసంగాన్ని ముగిస్తే చంద్రబాబు మాత్రం 80 నిమిషాలు పైబడి స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్లో చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసం సాగింది అని చెప్పడానికి ఆయన సుమారుగా 15-20 నిమిషాలు కేటాయించారు. మరొక 10-20 నిమిషాల పాటు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, తలసరి ఆదాయం ఎంత పెరుగుతుంది, అక్షరాస్యత ఎంత పెరుగుతుంది, అందులో స్కిల్ లేబర్ ఎంత మేరకు పెరుగుతారు, ఇలాంటి డేటా వివరించడానికి సరిపెట్టేశారు. అంటే అటు భూతకాలంలో ఇటు భవిష్యత్ కాలంలోనే ఆయన సగం పైగా సమయాన్ని వెచ్చించారు. వర్తమానంలో ఏం జరుగుతుంది అన్న దాని మీద ఆయన దాదాపుగా పలు సమస్యల్ని ప్రస్తావించడానికి కూడా సిద్ధం కాలేదు. పైగా ఈ 2 ఏళ్లలో అనూహ్యమైన అభివృద్ధి సాధించామని, గతంలో తన పరిపాలనలోనే ఎన్నడూ నెరవేరనంత మేర లక్ష్యాలు నెరవేర్చామని, ఇంత అభివృద్ధిని తామే సాధించామా అని తనకే నమ్మశక్యం కలగడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్. అయితే ఇంత పెద్ద ఉపన్యాసంలో కూడా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ఉదంతంలో, కల్తీ నిజి వ్యవహారంలో కేవలం హెరిటేజ్ మీద వచ్చిన ఆరోపణలకి వివరణ ఇవ్వడానికే పరిమితమయ్యారు. హెరిటేజ్ని ముడిపెట్టి ఆ సంస్థ బ్రాండ్ను దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు అంటూ విపక్షం మీద ఆరోపించారు. హెరిటేజ్కి తిరుమల నిజికి ముడిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు అంటూ వాపోయారు. అంతకు మించి కల్తీ నెయ్యి ఉదంతం మీద మొన్నటి కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఏకసభ్య కమిషన్ వేస్తారా, 3 పార్టీల సమన్వయం పేరుతో త్రిసభ్య కమిటీ వేస్తామని చెప్పినటువంటి మాటలు ఏమయ్యాయి? తెలుగుదేశం పార్టీ తన మెంబర్ని ప్రకటించిన జనసేన, బీజేపీ ససేమిరా అంటున్నటువంటి సంగతి ఎందుకు విస్మరిస్తున్నారు? ఆ 2 పార్టీలు కలిసి రాకపోవడం వల్ల త్రిసభ్య కమిటీ అనే మాట దాదాపు గాలికి ఎగిరిపోయినట్టేనా? ఇలాంటి అనేక ప్రశ్నలకి చంద్రబాబు నుంచి ఏమాత్రం సమాధానం కనిపించలేదు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తిరుమల లడ్డూ చుట్టూ తాను మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించాను అని మాత్రమే చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ తాను ప్రస్తావించిన, తాను ఆరోపించిన, తాను చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ తేల్చిన తర్వాత అందుకు కనీసం సంజాయిషీ ఇద్దాం అనే పరిస్థితి కూడా ముఖ్యమంత్రిలో కనిపించలేదు. చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. సరిగ్గా ఇదే సమయంలో కొత్త వివాదాన్ని ఆయన రాజేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. తాడేపల్లిలోని రైల్వే స్థలంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి కోసం హెలీప్యాడ్ నిర్మించినటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గడిచిన వారం రోజుల్లోనే పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. ఎమ్మిగనూరులో జరిగినటువంటి రైతుల పాస్ పుస్తకాల పంపిణీ సభలో మొదలెట్టి తాజాగా అసెంబ్లీ సమావేశాల వరకు అదే విషయాన్ని ఆయన పదే తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక రైతు భూమిని కాజేసి అక్రమంగా 22A భూముల జాబితాలో చేర్చేసి హెలీప్యాడ్ నిర్మించుకున్నారు అన్నది చంద్రబాబు ప్రధానమైన అభియోగం. కానీ అసెంబ్లీలో ఆయన చెప్పిన మాట ప్రకారంగానే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ప్యారిస్ అనే కంపెనీ అక్కడ పరిశ్రమ పెట్టడానికి భూములు తీసుకుంది. మరి సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి ఒక కంపెనీ భూములు తీసుకుంటే అది రైతు భూమి ఎట్టయింది? రైతు భూమి కానప్పుడు రైతులుగా తమదే భూమి అని చెప్తుంటే దాన్ని చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారు? అంటే స్వయంగా ముఖ్యమంత్రి మాటల్లోనే 2 రకాల వాదనలు వినిపిస్తున్నటువంటి తీరు ఆసక్తిగా కనిపిస్తుంది. అదే సమయంలో ఆ భూమి చుట్టూ, హెలీప్యాడ్ నిర్మాణం చుట్టూ ఒక పెద్ద వివాదాన్ని రాజేసే ప్రయత్నంలో సీఎం ఉన్నారు అని చెప్పాల్సిన అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఇటీవల డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొత్త సమస్యలు, కొత్త వివాదాలు సృష్టించే ప్రయత్నంలో పాలక కూటమి నేతలు ఉన్నట్టుగా, అందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హెలీప్యాడ్ చుట్టూ వివాదం రాజేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా చాలామంది భావించే పరిస్థితి ముఖ్యమంత్రి మాటలను బట్టి తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి గవర్నర్ ప్రసంగాన్ని చాలా కొనియాడుతూ కూటమి సఖ్యతను అత్యద్భుతంగా పేర్కొంటూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విశేషంగా సహకారం అందుతుందని చెప్తూ, డబుల్ ఇంజన్ సర్కారులో ట్రిపుల్ టైం గ్రోత్ సాగబోతుందని కూడా చెప్పుకుంటూ చాలా మాటలు చెప్పుకొచ్చారు.
కానీ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జాడ జనానికి కనిపిస్తుందా? కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే కనిపించే దేవతా వస్త్రాల మాదిరి పాలన, అభివృద్ధి ఏమైనా సాగుతున్నాయా? ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో కలుగుతాయి. పోలవరం నుంచి అమరావతి వరకు చాలా రకాల అంశాలని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, ఎంతో అభివృద్ధితో అందరికీ ఉపాధి అవకాశాలు పెంచబోతున్నామని, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఆ 20 లక్షల మంది జాబితా కూడా ప్రకటిస్తామని సీఎం చెప్పినటువంటి తీరు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఆసక్తికరంగా కనిపిస్తుంది. అయితే తిరుమల లడ్డు విషయంలో, అంత కీలకమైనటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు దాటవేత ధోరణిలో సాగడం, పవన్ కళ్యాణ్ అయితే ఆ విషయాన్ని ప్రస్తావించడానికి కూడా సిద్ధం కాకపోవడం గమనించాల్సినటువంటి అంశం. ముఖ్యంగా అసెంబ్లీలో తిరుమల లడ్డూ చుట్టూ, కల్తీ నెయ్యి చుట్టూ పెద్ద చర్చ సాగిస్తాం అని చెప్పినటువంటి కూటమి నేతలు ఇప్పుడు ఆ వివాదం విషయంలో వెనక్కి తగ్గినట్టుగా ఈ పరిణామాలన్నీ చాటుతున్నాయి. ఆ వివాదంలో మళ్ళీ చర్చిస్తే అది ఎక్కడికి దారితీస్తుందో, ఎలాంటి పరిణామాలకి కారణమవుతుందో అని కూటమి కలవరపడుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే తిరుమల లడ్డూ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టాలని, దాని చుట్టూ మత రాజకీయాలకు పాల్పడాలని భావిస్తే బూమరాంగ్ అయింది. కూటమి ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దాదాపుగా సామాన్య జనాల్లో సైతం సీఎం, డీసీఎం మాటల్ని చాలా తీవ్రంగా నిరసించే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి తరుణంలో తిరుమల లడ్డు వివాదాన్ని ఇక కొనసాగించకూడదనేటువంటి అభిప్రాయానికి ఈ ఇద్దరు నేతలు వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుమల లడ్డు వివాదం మీద చర్చ సాగించే అవకాశం లేదని సీఎం మాటలను బట్టి స్పష్టమవుతోంది.